హాయ్ అండి, ఛానల్లోకి స్వాగతం. మేష రాశి వారికి మే 8, 9 తేదీల్లో జరగబోయేది తెలిస్తే ఆశ్చర్యపోతారు. వీరికి ఊహించని సంఘటనలు రాబోతున్నాయి. మీరు నమ్మినా నమ్మకపోయినా జరగబోయేది ఇదే. మేష రాశి అనేది రాశి చక్రంలో మొట్టమొదటి రాశి. అశ్విని నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, భరణి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, కృతిక నక్షత్రం 1వ పాదంలో జన్మించిన వారందరూ మేషరాశిగా పరిగణిస్తారు. ఈ మేషరాశి వారికి మే 8, 9 తేదీల్లో వీరి యొక్క గోచార ఫలితాలు ఎలా ఉన్నాయో మనం పూర్తిగా తెలుసుకుందాం. అలాగే ఫ్రెండ్స్, నా చిన్న రిక్వెస్ట్ అండి, వీడియో ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. మీరిచ్చే ఒక్క లైక్ మాకెంతో సపోర్ట్గా ఉంటుంది. అయితే మేష రాశి వారికి మే 8, 9 తేదీల్లో ఏం జరుగుతుందో, వీరి గోచార ఫలితాలు ఎలా ఉండబోతున్నాయో అన్న అంశాలను మనం పూర్తిగా తెలుసుకుందాం. మేష రాశి వారి యొక్క వ్యక్తిత్వాన్ని ముందుగా మనం పరిశీలించినట్లు అయితే, ఈ రాశిలో జన్మించిన వారికి అధిక తెలివితేటలు అనేవి ఉంటాయి. ఈ రాశిలో జన్మించిన వారు 10 మందికి సహాయం చేసే గుణాన్ని కలిగి ఉంటారు. ఈ రాశి వారు చాలా అందంగా ఉంటారు. ఈ రాశి వారు చాలా అమాయకంగా, నమ్మకంగా ఉంటారు. వీరు ఎవరి మీదనైనా విపరీతమైన ప్రేమను కానీ, విపరీతమైన కోపాన్ని కానీ చూపిస్తారు. ఈ రాశి వారికి దైవభక్తి అనేది ఎక్కువగా ఉంటుంది. వీరి నాయకత్వ లక్షణాలు ఎదుటివారి చూసి ఇష్టపడతారు. వీరు ఎంత త్వరగా నిర్ణయాలు తీసుకుంటారో అంత త్వరగా వారి నిర్ణయాలు మార్చుకుంటారు. ఈ రాశిలో జన్మించిన వారు సామాజిక తత్వాన్ని ఎక్కువగా కలిగి ఉంటారు. ఈ రాశి వారు తమ హక్కులు, బాధ్యతల కోసం పోరాడుతూ ఉంటారు. ఈ మేషరాశి వారు చాలా ధైర్యంగా ఉంటారు. వీరు ఆలోచన అభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తారు. వీరికి దాతృత్వ లక్షణాలు ఎక్కువగా ఉంటాయి. వీరు అలాగే మంచి క్రమశిక్షణను కూడా కలిగి ఉంటారు. ఆత్మాభిమానం, ఆత్మగౌరవం వీరికి ఎక్కువగా ఉంటుంది. అయితే ఈ మేషరాశి వారికి శ్రమించే గుణం అనేది ఎక్కువగా ఉంటుంది. వీరు కొన్నిసార్లు వీరి శ్రమకు మించిన ప్రతిఫలాన్ని వీరు కోరుకుంటారు. ఈ మేషరాశి వారు వీరు కోరుకున్న ప్రతిఫలం దక్కపోతే అక్కడి నుంచి ఆ పని వదిలేసి వెళ్ళిపోయిన సందర్భాలు కూడా ఉన్నాయి. వీరికి ఆత్మగౌరవం అనేది ఎక్కువగా ఉంటుంది. వీరు పడిన శ్రమకు తగిన ప్రతిఫలాన్ని ఆశించే స్వభావాన్ని వీరు కలిగి ఉంటారు. ఈ రాశి వారికి దైవభక్తి కూడా అధికంగా ఉంటుంది. అయితే ఈ రాశి వారికి మాత్రం ఈ మే 8, 9 తేదీల్లో మాత్రం వీరు ఊహించని ఫలితాలు రాబోతున్నాయి. వీరు కోరుకున్నది కూడా ఈ టైంలో దక్కబోతుంది. ఈ రాశి వారికి అదృష్ట ద్వారాలు కూడా తెరుచుకోబోతున్నాయి. మీరు నమ్మినా నమ్మకపోయినా జరిగేది ఇదే. వీరి గోచార ఫలితాలు వీరికి అనుకూలంగా ఉండబోతున్నాయి. ఈ రాశి వారికి మీ జీవితానికి సంబంధించి ఒక పెద్ద వార్తనైతే మీరు వినబోతున్నారు. మీరు ఊహించని సంఘటనలు మీ జీవితంలో జరగబోతున్నాయి. అయితే ఈ మేషరాశి వారికి ఏం జరుగుతుంది అన్న విషయాన్ని మనం తెలుసుకుందాం. ఈ మేషరాశి వారికి మాత్రం ఇప్పటి నుంచి మంచి టైం స్టార్ట్ అయ్యింది అని మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే గ్రహాలన్నీ వీరికి అనుకూలంగా ఉన్నాయి. వీరి గోచార రీత్యా ఫలితాలు కూడా వీరికి చాలా లాభదాయకంగా ఉన్నాయి.
ఆదాయం పెరిగే సూచనలు కూడా వీరికి కనిపిస్తున్నాయి. వీరికి ఉన్న ఎప్పటి నుంచో ఉన్న ఒక పెద్ద కోరిక ఈ మే నెల చివరిలోగా తీరుతుంది అని మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే గ్రహాల మార్పు వల్ల వీరి తలరాత అనేది మారబోతుంది. వీరికి మంచి టైం స్టార్ట్ అయింది. వీరు 10 మందికి సహాయం చేసే గుణాన్ని కలిగి ఉంటారు. వీరిపై దైవం యొక్క అనుగ్రహం కూడా అద్భుతంగా ఈ టైంలో ఉండబోతుంది. పై అధికారులతో వీరు ప్రశంసలు పొందబోతున్నారు. ఇప్పటి నుంచి అయితే వీరు మీ యొక్క కష్టాలు బాధలు అనేవి ఈ టైంలో తీరబోతున్నాయి. ఈ మేషరాశి వారికి చిన్నప్పటి నుంచే కష్టాలు బాధలు ఎక్కువ. ఈ రాశి వారు బరువు బాధ్యతలను మోస్తూ ఉంటారు. అయితే ఈ రాశి వారి తలరాత అనేది మారబోతుంది. ఎందుకంటే మీ జీవితానికి సంబంధించి ఒక పెద్ద వార్త అయితే మీరు వినబోతున్నారు. మీరు నమ్మినా నమ్మకపోయినా జరిగేది ఇదే. ఈ రాశి వారికి కొత్త ఒప్పందాలు కుదుర్చుకునే అవకాశాలు ఈ మే నెల 8, 9 తేదీల్లోనైతే కనిపిస్తున్నాయి. గతంలో ఉన్న మానసిక ఒత్తిళ్ళు కూడా ఈ టైంలో మీకు తొలగిపోతాయి. మానసికంగా ఇబ్బందులు పడుతున్నట్లు అయితే మీ యొక్క ఇబ్బందులు కూడా తొలగిపోతాయి. కార్యాలయాల్లో మీకు ముఖ్యమైన బాధ్యతలు అప్పగించే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. మీ ప్రతిభకు శ్రమకు గుర్తింపు అనేది లభిస్తుంది. ఉద్యోగంలో ఉన్నవారి యొక్క శ్రమను గుర్తించి మీకు పై అధికారులతో ప్రశంసలు మీరు అందుకోబోతున్నారు. ఉద్యోగ జీవిత సవాళ్ళుగా ఉన్న పై అధికారులతో మీరు ప్రశంసలు అనేవి ఖచ్చితంగా పొందుతారు. మానసిక ప్రశాంతత మీకు పెరగబోతుంది. అనుభవజ్ఞుల నుండి సలహాలు తీసుకోవడం వల్ల మీ వ్యాపారానికి కూడా మేలు జరగబోతుంది. మీరు ఎప్పుడు ఊహించని లాభాలు అయితే మీకు ఈ టైంలో రాబోతున్నాయి. ఎందుకంటే గ్రహాల యొక్క మార్పు వల్ల మీకు వ్యాపారంలో కూడా మంచి అభివృద్ధులు రాబోతున్నాయి. అధిక లాభం, అధిక ధన ప్రాప్తి కూడా మీకు రాబోతుంది. అయితే మీ జీవితానికి సంబంధించి మీరు ఒక నిర్ణయాన్ని అయితే తీసుకుంటారు. మీ కుటుంబంలో ఒక చర్చ మాత్రం జరగబోతుంది. అది మీ జీవితానికి సంబంధించి. ఎందుకంటే మీరు ఏదైనా శుభకార్యానికి వెళ్ళినట్లు అయితే ఎవరైతే వివాహం కాని స్త్రీ పురుషులు ఉన్నారో వారికి ఈ టైంలో వివాహం కుదిరే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎందుకంటే మీరు శుభకార్యానికి వెళ్ళినట్లు అయితే అక్కడ మీ వివాహానికి సంబంధించి ఒక సమాచారాన్ని మీరు తెలుసుకోబోతున్నారు. అది మీకు ఒక పెద్ద శుభవార్త కాబోతుంది. అది మీకు సంబంధించి మీ యొక్క వివాహానికి సంబంధించి ఒక సంబంధం అయితే కుదరబోతుంది. నూతన వ్యక్తుల పరిచయాల వల్ల ఒకరి గురించి ఒకరు తెలుసుకోవడం అనేది ఈ టైంలో మీకు జరగబోతుంది. వివాహాలు కుదిరే అవకాశం అనేది కనిపిస్తుంది. ఎవరైతే వివాహం కోసం సంబంధాలు చూస్తున్నారో దాని గురించి మీ కుటుంబంలో చర్చ కూడా జరగబోతుంది. చర్చ అంటే మాట్లాడుకోవడం. ఈ టైంలో వివాహం అయితే ఖచ్చితంగా కుదిరే అవకాశం ఉంది.